అమ్మ, చెప్పు సత్తు. ఇక్కడ ఉగాదికి ఎవ్రీ ఇయర్ ఒక కొత్త పేరు ఉంటుంది కదా, అవును, అలాగే ఇయర్ ఏం పేరుంది? ఈ ఇయర్ వచ్చేసి పరాభవనామ సంవత్సరం. పరాభవ. అది దాని మీనింగ్ డిఫీట్ కదా, ఓకే. అంటే ఇయర్ అన్నది ఓడిపోతుందా? యా, నువ్వు అన్నట్టే పరాభవ అంటే డిఫీటే. కానీ ఎప్పుడు పరాభవం అంటే మనం ఓడిపోవడం కాదు. ఈ ఇయర్ మనకి మనలోని ఈగోని, మనలోని లేజినెస్ని, మనలోని రాంగ్ థింకింగ్ని ఓడించే అవకాశం ఇస్తుంది. సో ఈ ఇయర్ ఎవరైతే వీటన్నింటినీ ఓడిస్తారో వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఖచ్చితంగా మంచి సక్సెస్ ఉంటుంది వాళ్ళకి. ఓహో, మళ్ళా ఈ ఉగాది పచ్చడి ఉంటుంది కదా, యా, అందులో రుచులేవి ఏవి? దాంట్లో షడ్రుచులు అంటారు. అంటే 6. ఫస్ట్ వచ్చేసి మనకి తీపి, తీపి, కారం, పులుపు, పులుపు, ఉప్పు, ఉప్పు, వగరు, వగరు, చేదు. చేదు. వీటన్నింటికి కూడా మన లైఫ్తోని, మన ఇమోషన్స్ తోటి రిప్రజెంటేషన్ ఉంటుంది. ఆ రిప్రజెంటేషన్ ఏంటి? ఇప్పుడు ఉగాది పచ్చడిలో తీపి అని అంటే ఆనందం, కారం అంటే కోపం, ఓకే. మనకి పులుపు ఇంకా వగరు అంటే మనకి ఆశ్చర్యాలు, చేదు అంటే బాధ, ఉప్పు ఏమో అనుభవాలు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ప్రతిసారి లైఫ్లో ఫేస్ చేస్తూనే ఉంటాం మనము, ఓకే. ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది మనకి లైఫ్లో. సో దాన్ని రిప్రజెంట్ చేయడానికే ఉగాది పచ్చడిలో ఈ 6 రుచుల్ని పెడతారు. సో ఎప్పుడు లైఫ్ ఒకేలాగా ఉండదు. లైఫ్లో బాధ వస్తుంది, సంతోషం వస్తుంది, ఓకే. ఓకే. అండ్ మనకి కష్టాలు వస్తాయి, మనం వీటిని ఎదుర్కోవాలా, వాటి నుంచి మనకి స్ట్రెంగ్త్ రావాలా అని మనం ఈ ఉగాది రోజు మనము గాడ్ని ప్రే చేయాలి, ఓకే. మనకు కష్టాలు రావద్దని కోరుకోవద్దు. కష్టాలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. సో ఆ కష్టాల నుంచి మనము బయటపడే ధైర్యం మనకి ఇవ్వమని దేవుణ్ణి కోరుకోవాలి, ఓకే. ఓకేనా. అందుకే ఉగాది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. హ్యాపీ ఉగాది సత్తు. హ్యాపీ ఉగాది అమ్మ. హ్యాపీ ఉగాది.